బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నేపల్లి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఏ విధమైనటువంటి సంకేతాలకు తెరిస్తుందన్నటువంటి ఆలోచనగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వర్షాలు డ్రాట్ ఏరియా పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నీటిని ఎత్తిపోసేటువంటి అవకాశం ఉన్నా ఎందుకు ఎత్తిపోయలేదన్నటువంటి ఒక ఆలోచనలు ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన నేపథ్యంలో మరి ఈ పర్యటనను కాంగ్రెస్ నేతలు ఎలా చూస్తారు? ప్రస్తుతానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. నమస్తే సార్. ఇప్పటివరకు ఇక్కడ కేటీఆర్ చేస్తున్నటువంటి ఆరోపణలు మీరు వినే ఉంటారు. ప్రస్తుతానికైతే ఇక్కడ భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి ఉన్నటువంటి కన్నేపల్లి పంప్ హౌస్లో నీటి నిల్వ సామర్థ్యానికి తోడిపోసే సామర్థ్యం వచ్చినప్పటికీ కూడా ఎందుకు ఉదాసీనత అని చెప్పి అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు సార్? ఇప్పుడు వారం రోజులు కేసీఆర్కు అప్పచెప్తే మొత్తం నీటిని అంతా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సస్యశ్యామలం చేస్తా అన్నాడు. ఇది 2023లో 63 సెంటీమీటర్ల వర్షం పడి అది లూజ్ సాయిల్ ఉందని 3 పిల్లర్లు కుంగితే 180 రోజులు ఇంకా 6 నెలల అవకాశం ఉండే. వారం కాదు కదా, 180 రోజుల అవకాశం ఇచ్చినా నువ్వు ఏం చేయలేనివి. 137,000 కోట్లు 1,00,000 కోట్లు దిగమింగి దోసుకొని మా భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో కాళేశ్వరంలో ఉన్న ప్రాజెక్టు ఈరోజు ఒక్క ఎకరానికి ఒక ఇంటికి కూడా నీళ్ళు ఇవ్వలేని దద్దమ్మలు వాళ్ళు. ఇవాళ ఏదో ఈ జిల్లాకు అడుగుపెట్టేటువంటి హక్కు లేదు, అర్హత లేదు. వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు రైతులను మభ్యపెట్టి ఈరోజు తప్పుదోవ పట్టించి ఆ మాటల గారడితో గత 10 ఏళ్ళు నడిచింది. ఆ గారడి అంతా దొంగలని చెప్పి బుద్ధి చెప్పిండ్రు. మీకు 23 డిసెంబర్లో తగిన గుణపాఠం చెప్పిండ్రు. రాబోయే 2028 డిసెంబర్లో ఎన్నికలు అదే గుణపాఠం జరుగుతుంది. మిమ్మలను మీ కుటుంబాన్ని ఈ భారతదేశంలో అబద్ధాలాడి ఎవరే అంటే భారతదేశంలో మొదల కేసీఆర్ కుటుంబం వస్తుంది. కనుక దీన్ని రాష్ట్ర రైతాంగం అన్ని వర్గాల ప్రజలు కూడా వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పటికైనా కాళేశ్వరంలో మేము 7 గంటలు పట్టిందట ఆయనకు రావడానికి. ఆయన అరెస్ట్ చేయదలుచుకుంటే హైదరాబాదులో ఆలేరులో జనగాంలో అరెస్ట్ చేయలేమా? ఆయన పొమ్మనే చెప్పినాం. పోయి చూసేంది నీ దోపిడీ, నీ అవినీతి, నీ అక్రమాలు ప్రజలు గమనించారు. నీ మాటలు కూడా నమ్మే పరిస్థితులు లేరు. కనుక వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. రైతులను కాపాడుకుంటాం, రైతు భరోసా వేస్తున్నాం. ఈరోజు రైతులకు 21,000 కోట్లు 26,70,000 మందికి రుణమాఫీ ఇచ్చినాం. వాళ్ళ పుణ్యమాన్ని 8 లక్షల కోట్లు అప్పు చేస్తే దీనికి వాళ్ళు చేసినటువంటి అప్పులు కిస్తీలు కట్టుకుంటూ ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తూ రైతులకు అండగా రైతు భరోసా కానీ సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తూ రైతులకు అండగా నిలవటం జరుగుతుంది ప్రభుత్వం. సార్, ఇప్పుడు 1,00,000 క్యూసెక్ల నీరు దిగువ వెళ్తుంది. రిపేర్ చేయాల్సినటువంటి అవసరం లేకుండానే ఎత్తిపోసేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు సార్? నిజంగా ఇట్లాంటి ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం అసలు ఎత్తిపోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి వారు చెప్తున్నారు. మరి వీరి ఆలోచన ఏ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని ఉండొచ్చు అంటారు? ఇప్పుడు జాతీయ నిపుణుల కమిటీ ముద్ర సర్టిఫికేట్ తెచ్చుకుంటే అయిపోతుంది కేటీఆర్. ఇప్పుడు జాతీయ స్థాయి డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ముద్ర ఈయన తెచ్చుకొని మాట్లాడితే అయిపోతుంది. అప్పుడు తుమ్మిడిటి కాడ కట్టరా నాయన అంటే ఇక్కడ నువ్వు మేడిగడ సుందిల అన్నారం కాడ కేసీఆర్ ఇంజనీర్ లెక్క కట్టి 135,000 కోట్లు ఈ ప్రజల సొమ్ము 1,00,000 కోట్లు దుర్వినియోగం చేస్తుంది. ఆయన మాటలు ఏమైనా నమ్మే పరిస్థితి అర్థం ఉందా? ఇంజనీర్లు డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచన మేరకే ప్రభుత్వం నడుస్తుంది. వాళ్ళ సూచనల మేరకే రైతులను కాపాడుకుంటారు. సరే, ఇప్పుడు భూపాలపల్లి జయశంకర్ ఒకటి చెప్తున్నారు, తలాపున వాడుతున్నా మనకు తెలంగాణకు నీళ్ళు లేదని చెప్పినారు. మరి గోదావరి పక్కనే కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నా కానీ భూపాలపల్లికి ఇప్పుడు చుక్క నీరు మేము అందించలేకపోతున్నారు, వ్యవసాయానికి కానీ ఒక ఎకరానికి కూడా వారించలేకపోతున్నారు అని చెప్పంటారు. మరి దీనికి కారణం ఏమై ఉండొచ్చు సార్? ఇప్పుడు వాళ్ళ యొక్క గజ్వేలు, సిద్దిపేట, హైదరాబాదు ఆ ప్రాంతాలకే తీసుకుపోయిండ్రు. కనీసం ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లా, భూపాలపల్లి నియోజకవర్గం, మంత్రి నియోజకవర్గం, అదేవిధంగా వరంగల్ ఉమ్మడి జిల్లాల గురించి వాళ్ళకి ఆలోచన లేదు, చిత్తశుద్ధి లేదు. మాకు తలాపున నీళ్లు పెట్టుకొని పారే గోదావరిని పాటలు పాడి అవన్నీ పాటలన్నీ ఎడిపోయినాయి. ఆ నీళ్లు మా దుర్వినియోగం చేశారు. మా జయశంకర్ జిల్లాకు అన్యాయం జరుగుతుంది, రైతులను ముంచారు. ఆ ప్రాజెక్టు వల్ల మా జిల్లాకు శూన్యం. వాళ్ళ జేబులు నింపుకొని కడుపులు నింపుకోవడం తప్ప మాకు ఏమీ ఉపయోగం లేదు. అది కుంగకపోయినా మనకు మా జిల్లాకు ఒక్క సుక్క ఒక ఇంటికి కూడా ఒక ఎకరానికి కూడా వచ్చిన సందర్భం లేదు. కనుక వాళ్ళు దాంతో అవినీతి చేసి వాళ్ళ జేబులు నింపుకోవడానికి అబద్ధాల మాటలల్లి రైతులను మభ్యపెట్టడానికి మా జయశంకర్ జిల్లాలో అడుగుపెట్టే హక్కు మా కేసీఆర్ కుటుంబానికి లేదు.
థ్యాంక్ యూ సార్. Right. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఎందుకంటే ఇప్పటి వరకు ఇక్కడ ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన దాని ప్రకారమే మేము వెళ్తున్నాం తప్ప ఇక్కడ సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉండవు అన్నటువంటి విషయాలు చెప్తున్నారు. గతంలో జరిగినటువంటి పరిణామాలతోటే ఇక్కడ డ్యామ్ అనేది కొద్దిగా కుంగిపోయినటువంటి పరిస్థితి, మళ్ళీ ఎట్లాంటి తప్పులు చేసేటువంటి ఉద్దేశం తమకు లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణ మొత్తం ఇక్కడ అంటే కరీంనగర్ ప్రాంతానికి అలాగే ఇక్కడ మెదక్ జిల్లా ప్రాంతానికి కూడా నీరు వెళ్తుంది. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు వెళ్తుంది తప్ప ఈ ప్రాజెక్టు వల్ల భూపాలపల్లి జిల్లాకు కూడా ఒరిగింది ఏం లేదన్నటువంటి ఒక విషయం చెప్తున్నారు. పక్కనే గోదావరి భూపాలపల్లి జిల్లాల నుంచి ప్రవహిస్తున్నప్పటికీ కూడా ఒక్క ఎకరానికి కూడా నీరు సాగు లేకపోయేటువంటి పరిస్థితులు ఉండడం చాలా దారుణమైనటువంటి విషయం చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీయే మనకు మెయిన్ అథారిటీగా ఇక్కడ ఉన్నటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గారు చెప్తున్నటువంటి పరిస్థితి.